వరకే చేసినాం మేము 240 ఎపిసోడ్స్ చేసినారు మొత్తం 240 ఎపిసోడ్లు ఇంకా తర్వాత కంటెంట్ లేదు జోకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము అది ఆపేసినారు కంటెంట్ లేదు జోక్స్ లేవు అంతే ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం నువ్వు డైరెక్ట్ సినిమాలకి వెళ్ళావా ఫన్ బకెట్ నుంచి లేకపోతే మధ్యలో పటాసు డైరెక్ట్ సినిమాలే డైరెక్ట్ సినిమా నేనే రాజు ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెమంతక్ మణి దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక 2 చిన్న సినిమాలు ఉన్నాయి ఏదంటే ఈ నేరాజు నేను మధ్య స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక పేరు వచ్చింది ఓకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది సో నాకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్నా టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది స్టేజ్ ఫియర్ సో అది పోగొట్టుకోవాలి ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళు పటాస్ చేయన్నారు సో 12 ఎపిసోడ్స్ అది చేసిన ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు సో నువ్వు మ్యాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ 2 మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను అట్లా అలా షిఫ్ట్ అయింది అందుకు పటాస్ అన్ని ఎపిసోడ్స్ చేసావా 12 ఎపిసోడ్స్ చేసేసి ఆపేసిన ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది తర్వాత టీమ్ లీడర్కి వెళ్ళిపోదాం స్టేజ్ ఫియర్ ఉందా స్టేజ్ ఫియర్ ఉంది అంటే స్టేజ్ ఫియర్ అంటే ఇది టీవీది ఓకే టీవీ స్టేజ్ ఫియర్ ఉంది ఉందా ఇక్కడ ఏంటంటే అన్ని సింగిల్ టేక్ లో చెప్పాలి పటాస్ చేసేటప్పుడు కూడా నేను చేతి మీద రాసుకునేవాడిని చేతి మీద గన్ పాయింట్స్ రాసుకొని పటాస్ చేస్తూ మధ్యలో అనుకుని చూసుకునేవాడిని అవునా ఓకే అలా ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలో 10 ఉన్నాయి నేనే రాజు నేనే మంత్రి దాని తర్వాత సమంతక్ మణి తర్వాత కృష్ణార్జున నువ్వు తోపురా పేపర్ బాయి తర్వాత A1 ఎక్స్ప్రెస్ కొండపొలం జాంబీరెడ్డి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి గుర్తురావట్లే మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వస్తున్నాయి ఏంటి నాకు అర్థం కాదు మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి బింబిసారా వాటిల్లో ఎందుకు అంటే తెలియదు ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు ఆర్టిస్టులు ఇది కావాలని వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు రీసెంట్ డాకు మహారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు ఓకే ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ 15 days షెడ్యూల్ అన్నారు ఓకే అనుకున్నా మొత్తం అంతా మాట్లాడేసిన రేపు మధ్యాహ్నం బయలుదేరాలి ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య వేస్తున్నాడు అని ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని లాస్ట్లో నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేటర్స్లో పేర్లు వేస్తారు దాంట్లో లేచి పడేసి ఉంటారు అది అట్లా కార్డు ఉందా నీకు కార్డు లేదు ఎందుకు అప్లై చేయలేదా కార్డు తీసుకోలే ఇంకా అంటే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నా ఫస్ట్లో తీసుకుందాం అని పోతే ఎన్ని సినిమాలు చేసినావమ్మా అన్నారు ఒక సినిమా చేసినా సార్ అని ఓ 4 చేసుకొని రా అమ్మ మంచి సినిమాలు అన్నారు సరే ఓకే అనుకున్నా తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా అట్లా ఇట్లా అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడము ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండడంలో మళ్ళీ ₹1,00,000 పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం ఇప్పుడు మా అసోసియేషన్లో కార్డు కావాలంటే ₹1,00,000 మినిమం ₹1,00,000 అంత ఉంది కట్టాలి నువ్వు కట్టాలి లక్షలు అంటుంటారు తెలియదు ఎంత ఉందో అది అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఏంటి తేడా దానికి దీనికి తేడా ఏముండదు కార్డుకి ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలో డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి ఛాంబర్లో కేసు పెట్టచ్చు తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా దాని వస్తుంది ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న 2-3 నీకు సైన్ పెట్టాలి అంత ప్రాసెస్ ఉంది అట్లా ఓకే మినిమం ఎన్ని సినిమాలు అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి నువ్వు మినిమం ఇన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి ఓకే అంటే ఊరికి ఎక్కడ వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు అట్లా మరి అప్లై చేస్తావా అప్లై చేయాలి ఖచ్చితంగా కానీ సడన్ గా విట్ట ఎందుకు డౌన్